అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నందు మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఎస్కే యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేత వంశీ ఆధ్వర్యంలో మాజీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభను ఎస్కే యూనివర్సిటీ మహాత్మా జ్యోతిరావు పూలే భవనం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం రెక్టర్ వెంకటనాయుడు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు ఏ చంద్రశేఖర్, మాజీ రిజిస్ట్రార్ మరియు న్యాయశాఖ ప్రొఫెసర్ పుల్లారెడ్డి తదితరులు హాజరు కావడం జరిగింది. ముందుగా కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎస్కే యూనివర్సిటీ రెక్టర్ వెంకటనాయుడు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్, మాజీ ఎస్కే యూనివర్సిటీ రిజిస్ట్రార్ న్యాయశాఖ ప్రొఫెసర్ పుల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి సిపిఎం పార్టీలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుడుగా చేరి అనేక విద్యార్థి సమస్యలపై పోరాటం చేసి అప్పటి ప్రధానమంత్రి ఎదురుగానే అనేక సమస్యలు ఆమె దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. అదేవిధంగా సిపిఎం పార్టీలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు ఎన్నో పదవులకు వన్నె తీసుకురావడం జరిగిందని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లోపాలను ఎంతో ధైర్యంగా చెప్పిన వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని, అటువంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు, స్థానికంగా ఉన్న విద్యార్థినులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి పడుగు పలిగిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, ప్రజల హక్కుల కోసం దాదాపు 5 దశాబ్దాల పాటు జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. తర్వాత అతను చనిపోయిన తర్వాత కూడా అతని దేహం కూడా కాలేజీ, మనకి ప్రముఖ తెలుగు కవి కాలేజీ సూక్తి చెప్తాడు, పుట్టుక నీతి చావు నీతి బతుకంతా దేశానికి అని చెప్పారు. కానీ ఏచూరి గారి జీవితంలో కూడా చావును కూడా మెడికల్ విద్యార్థుల పరిశోధన కోసం అంకితం. బయట ఆయన మాట్లాడిన విషయాలు కానీ ఒకసారి మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, రాజ్యసభలో చాలామంది సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. అయితే సీతారాం గారు చేస్తున్నది కేవలం మనకు ఉపన్యాసం లాగా కనిపించదు. అది ఒక మెటిక్యులస్లీ ఫ్రేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా కనపడతాయి. ఇవి కేవలం అదేదో ఊకదప్పుడు ఆర్గ్యుమెంట్స్ కూడా కాదు.